హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియోలో మరికొన్ని కిచెన్ చిట్కాలు అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి. సరేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన టిప్ నెంబర్ 1 ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడు కూడా గిన్నెలు అనేవి షింక్లో కానీ యూటిలిటీ ఏరియాలో అయినా కానీ గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు లాస్ట్లో జస్ట్ మనకు స్క్రబ్బర్కి ఆల్రెడీ సోప్ కానీ అది విమ్ జెల్ కానీ ఉంటుంది కదండి, జస్ట్ అదే స్క్రబ్బర్ తోటి ఇలా ట్యాప్స్ అనేవి క్లీన్ చేసుకున్నాం అనుకోండి. అంటే పనిగట్టుకుని మనం ప్రత్యేకించి క్లీన్ చేసే పని కాకుండా గిన్నెలతో పాటే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత లాస్ట్లో ఇలాగ ఒక్కసారి ట్యాప్ని అలా రుద్దేసామనుకోండి, ఎప్పటికప్పుడు జస్ట్ మనకి ఆ ట్యాప్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్త వాటిలో నీట్గా ఉంటాయి. ఎందుకంటే మెయిన్గా ఈ ఉప్పు నీరు వల్ల ఆ ట్యాప్స్ కానీ అలాగే వాటి వెనక ఉండే గోడలు కానీ తెల్లగా అయిపోతాయి కదండి, మచ్చలు పడిపోతాయి కదా. సో ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే ట్యాప్స్ని ఎప్పటికప్పుడు ఇలాగ క్లీన్ చేసుకున్నామంటే చక్కగా నీట్గా ఉంటాయన్నమాట. సో మరి మీకు టిప్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక మన సెకండ్ టిప్ వచ్చేసి, గ్రైండర్లో పప్పు వేస్తూ ఉంటాం కదండి. నేనైతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ పప్పు కావాలి టిఫిన్స్ కన్నప్పుడు వేస్తాను అనమాట. సో అప్పుడు ఏం చేస్తానంటే, నేను గ్రైండర్తో పని అయిపోయిన తర్వాత మనం గ్రైండర్ని క్లీన్ చేసుకుంటాము. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇది ఉంటుంది కదండి, స్టాండ్ లాగా ఉంటుంది కదా, దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే కనుక గ్రైండర్ మళ్ళీ ఇంకొకసారి మనం అది కవర్ కానీ తీసినప్పటికీ అది నీట్గా ఉంటుందన్నమాట. లేకుండా ఒకవేళ మనం పప్పుతోటి ఆ చేతులతో పట్టుకుంటూ ఉంటాము, అలా వదిలేసాం ఓన్లీ గ్రైండర్ ఆ రాళ్ళు క్లీన్ చేసి పెట్టామంటే మాత్రం ఇది మాత్రం ఎప్పటికప్పుడు అలాగా మరకలు పడిపోయి పిండి మరకలన్నీ అంటుకుని చూడడానికి అసలు బాగోదు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు జస్ట్ ఇలాగ కోలిన్ కానీ జస్ట్ వాటర్తో కానీ ఇలాగ స్పాంజ్ వైప్తో క్లీన్ చేస్తామంటే నీట్గా అయిపోతుంది. ప్రత్యేకించి పనిగట్టుకుని మనం క్లీన్ చేస్తున్నాము అనే ఒక ఇది రాదు. ఎందుకంటే అలా వచ్చిందంటే ఎవ్వరం కూడా ఓకే ఈ పని ఉందా అన్నట్టుగా అనిపిస్తుంటుంది కదా. ఇలా ఎప్పటికప్పుడు మనం వర్క్ అయిపోయిన తర్వాత గ్రైండర్ని ఇట్లా క్లీన్ చేసామంటే మనకి చాలా ఈజీ అవుతుంది, పని కూడా చాలా సింపుల్ అవుతుంది, అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మన థర్డ్ టిప్ ఏంటో చూద్దాం. సో మనం కిచెన్లో షెల్ఫ్ల్లో అల్మారాల్లో మనం క్లీన్ చేసుకునేటప్పుడు డబ్బాలన్నీ నీట్గా మళ్ళీ సర్దుకుంటాం కదండి. అలాంటప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇలాగా కర్పూరం బిళ్ళల్ని కనుక ఒక 2-3 అట్లాగా అక్కడక్కడ పెట్టుకుంటూ ఉన్నామంటే కనుక ఇలాంటి అల్మారాల్లో కిచెన్ షెల్ఫ్లో మెయిన్గా పురుగులు లాంటివి చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉంటుందన్నమాట. బొద్దింకలు కాదండి, పురుగులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలా కర్పూరం బిళ్ళలను అక్కడక్కడ పెడితే సరిపోతుంది. బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ టిప్. ఇంకా మన ఫోర్త్ టిప్ వచ్చేసి, ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాం కదండి. మనం ఆయిల్ అయినప్పుడల్లా ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి మనం గిన్నెలోనో బాటిల్లోనో క్యాన్లోనో వేసుకుంటూ ఉంటాం కదా. సో ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత కూడా మనకి ఆ కవర్కి ఆయిల్ అనేది కంపల్సరీ ఎంతో కొంత ఉండే ఉంటుంది కదా. సో అలాంటి టైంలో మనం ఇంట్లో అస్తమానం పిండి వంటలు చేసేటప్పుడు చక్కగా యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. బట్ ఇలాంటప్పుడు ఎప్పుడు మనం పిండి వంటలు లాంటివి చేసుకోం కాబట్టి, ఒకవేళ మీ ఇంట్లో చపాతీ పిండి అది కలిపే టైంలో కానీ ఆల్రెడీ కలిపిన పిండి కానీ ఉంటే గనక ఆ పిండిని మొత్తం కూడా చపాతీ పిండిని మొత్తం తీసుకెళ్ళి ఈ కవర్కి ఇలా మొత్తం అంతా బాగా ఆయిల్ అంతా దీనికి అంటుకునేలాగా చేసామనుకోండి, చపాతీ పిండి కూడా మెత్తగా ఉంటుంది, మనకి ఎక్కడ ఒక్క చుక్క ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఇది మెయిన్గా ఎక్కువ చపాతీ పిండి కలిపే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి చిన్న కత్తెరలు అవి ఉంటాయి కదండి, పాల ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి ఇంట్లో చిన్న కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి కత్తెరలు ఎప్పుడైనా పదును పోతే కనుక అప్పుడు వాటికి పదును ఎలా పెట్టాలనేది చూద్దాం. ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ చూసారు కదండి, ఇది స్టీల్ స్క్రబ్బర్ అనమాట. పాతబడిపోయి ఉంటుంది కదా, దాన్ని పాడేసే ముందు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసి ఎండబెట్టిన తర్వాత స్క్రబ్బర్ని ఇలాగా మనకి ఏ కత్తెరలు అయితే పదును ఉండవో వాటితోటి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం స్క్రబ్బర్ అంతా కూడా
చిన్న చిన్న ముక్కల్లా అయ్యే విధంగా కత్తెరతోటి కట్ చేసుకుంటూ వచ్చామంటే కనుక మళ్ళీ మనకు ఆ కత్తెరకి తిరిగి పదును అనేది చక్కగా వస్తుందన్నమాట. అండ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పాత పడిపోయిన స్క్రబ్బర్ని నేను యూజ్ చేశానండి. కొత్త స్క్రబ్బర్స్ని కట్ చేయొద్దు, స్క్రబ్బర్ వేస్ట్ అయిపోతుంది. సో పాత స్క్రబ్బర్స్ ఉంటే కనుక ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ అది కూడా సరేనా. ఇలా చిన్న చిన్నగా నిదానంగా ముక్కల్లా కట్ చేసామంటే కనుక మనకి పదును అనేది చక్కగా ఉంటుందన్నమాట. సరేనా. మరి మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు యూజ్ అవుతే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో చూసి వదిలేకుండా దయచేసి ఒక లైక్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. సరేనా. ఇక చూసారా పదును అనేది చక్కగా అయ్యింది. అండ్ నేను ఇక్కడ పేపర్ని కూడా ఒక 5-6 ఫోల్డ్స్ వేసి కట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా చక్కగా కటింగ్ అయితే అయిందనమాట. ఇంకా మన లాస్ట్ టిప్ అండ్ 6th టిప్ వచ్చేసి ఎప్పుడైనా కానీ మధ్యాహ్నం వండిన అన్నం సాయంత్రానికి ఎలాగో ఆటోమేటిక్గా చల్లబడిపోతుంది కదండి. బట్ ఒక్కోసారి ఎక్కువ అన్నం ఉంటే కనుక చల్ల అన్నం తినలేము. వేడి చేద్దామంటే ఓవెన్ ఉంటే చక్కగా ఈజీగా వేడి చేసుకోవచ్చు అండి. బట్ డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి వేడి చేయాలంటే కనుక కింద గిన్నె అంతా అన్నం మాడిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. ఇదే ప్రాసెస్ని మీరు స్టవ్ మీద పెట్టి కూడా చేయొచ్చు. సరేనా. ఇక్కడ నేను రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది కదండి, ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్లో మనం ఇప్పుడు ఏ రైస్ అయితే మనం వేడి చేయాలి, తిరిగి వేడి చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్ని ఆన్ చేసామంటే కనుక చక్కగా మనకి ఇడ్లీ ఎలా అయితే ఆవిరి మీద ఉడుకుతుందో ఆ విధంగా ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు చక్కగా మనకి ఈ రైస్ అనేది వేడైపోతుంది అనమాట. ఇక్కడ నేను చేసింది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మీద చూపించాను కదా. ఇదే విధంగా మీరు మనం ఏ గిన్నెలో అయితే రైస్ ఉంటుందో ఆ రైస్ గిన్నె పట్టేంత కొంచెం పెద్ద గిన్నె, దానికంటే పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టామంటే కనుక ఆ వేడికి మనకి రైస్ అనేది చక్కగా వేడవుతుంది. అండ్ మూత అనేది కంపల్సరీ రైస్ గిన్నె మీద కంపల్సరీ పెట్టాలండి, లేకపోతే వాటర్ అనేది అందులోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. చూసారు కదా. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోతే కనుక ఈ విధంగా కూడా రైస్ని వేడి చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి వేడి చేసుకుంటే పర్వాలేదండి. ఏదైనా చల్లటి పదార్థాన్ని అస్తమానం వేడి చేసుకుంటే అది మన హెల్త్కి మంచిది కాదు. సో ఇవేనండి ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న టిప్స్. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సరేనా. అండ్ బై ద వే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. సరేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.